బాగున్నారా? నేను బాగున్నాను. బాగున్నా. ఈ రోజు మా వీడియోలో ఏం చెప్తున్నామంటే రోబో రాక్ వాక్యూమ్ క్లీనర్. సో ఈ రోబో రాక్ అనే కాన్సెప్ట్ ఏంటంటే రోజు పొద్దున లేచి ఇల్లు వాకిలి చిమ్ముకోవాలి కదా మనం ఇంట్లో. సో అట్లా మనం ఇక్కడ చేయడానికి మనకు టైం కుదరక బద్ధకం వేసి కొన్ని $100 పెట్టి ఇలాంటి రోబోస్ ఉంటారు. ఈ రోబో ఏం చేసిద్దంటే, రోబో అంటే మనిషి లాంటి రోబో కాదులే, ఒక చిన్న చక్రాల యంత్రం ఇది. ఈ మెషిన్ ఏం చేసిద్దంటే మన ఫ్లోర్ని, మాకు ఇక్కడ ఏంటంటే కార్పెట్ ఫ్లోర్ లేదంటే హార్డ్వుడ్ ఫ్లోర్ ఉంటుంది, చెక్కతో చేసింది. ఇది పాలీ వినైల్ లామినేటెడ్ అన్నట్టు, లేదంటే కార్పెట్ లాగా ఉంటుంది. ఇట్లాంటి కార్పెట్ ఇంకో కార్పెట్ పైన ఉంటుందిలేండి, అది చూపెడతాను. సో ఇలా ఫ్లోర్ డిజైన్ చేసి ఉంటుంది. వీటిని క్లీన్ చేయడానికి ఆటోమేటిక్గా మనం పవర్ ఆన్ చేసేసి మన ఫోన్లో ఆపరేట్ చేసుకుంటే రోజు ఈ టైంకి క్లీన్ చేయమ్మా అంటే రోజు ఆ టైంకి వచ్చేసి మెషిన్లో నుంచి డాకింగ్ స్టేషన్ ఉంటుంది, ఆ డాకింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మొత్తం క్లీన్ చేసిద్ది అనమాట. ఈ క్లీన్ చేసేది కానీ మళ్ళీ ఇట్లా చెక్క ఫ్లోర్ కానీ మన నాపరాలు కానీ మార్బుల్స్ కానీ ఉంటే మనం ఏం చేస్తాం, ఇట్లా లిక్విడ్ వేసి మొత్తం దాన్ని ఇట్లా సాఫ్ చేస్తాం కదా. అట్లా ఇది కూడా మాపింగ్ చేయడానికి మాపింగ్ ప్యాడ్స్ ఉంటాయి. మనం కొన్నది అంటే రకరకాల రోబో రాక్స్ ఉంటాయి. ఏంటి అంటే జస్ట్ మాపింగ్ చేయడానికి లేకపోతే జస్ట్ క్లీనింగ్ చేయడానికి ఉంటుంది. మన దగ్గర ఉన్నది ఏంటంటే ఫస్ట్ మాప్ చేయమని చెప్తాము, తర్వాత వాటర్ పెట్టి లిక్విడ్ వేసి ఫస్ట్ వ్యాక్యూమ్ చేయమని చెప్తాము, తర్వాత మాప్ చేయమని చెప్తాము. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకునేటట్టు డాకింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాటర్ పిండుకోవటము అవన్నీ దానంతకు అదే చేసిద్ది అనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను రోబో రాక్ని. బాక్స్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే ఇట్లా చూడండి, ఇది డాకింగ్ స్టేషన్ ఇదనమాట. ఇది వచ్చేసరికి వాటర్ పోసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి. మెషిన్ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ చెడ్డ వాటర్ అంతా తీసుకొని దీంట్లో చేసింది. దీన్ని మనం డంప్ చేయాలన్నమాట. ఓపెన్ చేసి చూపెడతాను, లెట్స్ గో. సో ఫస్ట్ బుక్ ఒకటి సేఫ్టీ గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఇవన్నీ మనం చదవడం తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, మన ఇండ్లు మాప్ చేయడానికి అట్లా క్లాత్ లాగా కావాలి కదా, ఈ మాపింగ్ స్టిక్స్ లాంటివి ఇవి 2. ఇదేంటో చూద్దాం. ఇప్పుడు చంద్రయాన్ పైన రోవర్ వెళ్ళింది కదా, రోవర్ ఇట్లా దిగటానికి ఇట్లా ఎక్కడానికి స్లోపీ కావాలా, ఆ స్లోప్ అనమాట ఇది. మన రోబో డాకింగ్ స్టేషన్కి ఎక్కడానికి దిగటానికి ఆ స్లోప్. మనం ఇప్పుడు ఓపెన్ చేస్తుంది మన రోబో. మన రోబో రాక్ ఇదిగోండి, ఇది మెషిన్ చూసారా. ఇప్పుడు ఈ 2 హోల్స్ ఖాళీగా ఉన్నాయి కదా, వీటికి కనుక మనము ఇది ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫిక్స్ చేస్తే ఏమవుతుంది, మాప్ చేయడానికి ఈజీ అవుతుంది దీనికి, మెషిన్కి, లైక్ దాట్. నెక్స్ట్ వ్యాక్యూమ్ చేయడానికి ఇది సక్కర్ అనమాట. ఇది రోల్ అవుతూ ఉంటుంది, చెత్తని తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా వచ్చేసింది. డాక్ స్టేషన్కి పవర్ సప్లై అవ్వడానికి పవర్ కేబుల్. ఇంకా మిగిలింది డాకింగ్ స్టేషన్ తీసేద్దాము. ఇది డాకింగ్ స్టేషన్. ఈ డాకింగ్ స్టేషన్ అక్షరాల ఎంతో తెలుసా అండి? దిస్ ఈజ్ $460 అయింది. అంటే ఆల్మోస్ట్ 35,000 ఉండొచ్చు, రఫ్లీ 35,000 సంథింగ్ లైక్ దాట్. $400 అంటే 32,000 అన్నీ కలిపి.
సో 35,000 36,000 ఉండొచ్చు. మీకు ఇందాక చెప్పే కదా ఒక దాంట్లోనేమో క్లీనింగ్ ఉంటుంది, ఇంకో దాంట్లో అది ఉంటుందని. ఫస్ట్ అయితే ఇవి రిమూవ్ చేద్దాం. దట్స్ ఇట్, ఇంకేం లేవు. మనకి డాకింగ్ స్టేషన్ వచ్చేసింది, మన రోబో రాక్ వచ్చింది. రోబో రాక్ వెళ్ళడానికి రావడానికి ట్రాక్ కూడా ఉంది. దీన్ని ఒక ప్లేస్లో డాక్ చేద్దాం ముందు. ఆఫ్ చేసాము, మళ్ళీ అవ్వద్దు. సో ఈ పవర్ కేబుల్ని మనం ఇక్కడ పెట్టాలన్నమాట. దాన్ని పెట్టేసాము. ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసామనుకోండి, మళ్ళీ దీన్ని ఇట్లా లేపేసేసి గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి మన రోబో రాక్ డాకింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి దారి. ఇది ఒక ప్లేట్ ఇచ్చిండు. ఈ ప్లేట్ ఎందుకో చూద్దాం మనం. ఇది ర్యాక్ వెళ్ళటానికి ట్రాక్కి డబ్బా కూడా వస్తుంది. ఈ డబ్బా లోపల ఏముంటాయి అంటే, సో దీంట్లో వచ్చేసరికి క్లీన్ వాటర్ పోసుకోవాలి. దీంట్లో క్లీన్ వాటర్ పోయాలి. మాపింగ్ కావాల్సిన లిక్విడ్స్ కానీ ఏమైనా పోసుకోవచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, దీని మీద సింబల్ ఇచ్చారంటే ఇది డస్ట్ కోసం. వేస్ట్ వాటర్ తీసుకొచ్చి దీంట్లో డంప్ చేసేది అనమాట. ఈ రెండు పెట్టుకోవడానికి లొకేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే చెత్త కలెక్ట్ చేసుకునే బ్యాగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా క్లీన్ చేసుకొని దీంట్లో పెట్టిద్ది అనమాట. సో ఇది ఇక్కడ లోపల సెటప్. దాన్ని మనం టైం టు టైం తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇట్లా తీసేస్తే వచ్చేసింది అనమాట. దీన్ని ఓపెన్ చేసుకొని దీని లోపల ఉన్న చెత్త అంతా తీసేయాల్సి వస్తుంది. సో ఫర్నో మనం క్లోజ్ చేసి మళ్ళీ దీంట్లో పెట్టేసి మళ్ళీ దీన్ని ఇట్లా పెట్టామంటే చెత్త దీంట్లోకి వచ్చేసి లోపలికి వెళ్ళిద్ది అనమాట. అండ్ దెన్ దిస్ ఈజ్ బ్యాక్ ఇన్ టు ప్లేస్. అయిపోయింది. ఇప్పుడు మన రోబో మెషిన్ ఎక్కడుందో చూద్దాము. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాము. సో మన రోబో రాక్ మెషిన్కి దీనికి ఆల్రెడీ ప్యాడ్స్ కూడా పెట్టేసాము. వాటర్ ఫిల్ చేయలేదు, వాటర్ ఫిల్ చేద్దాము. దీన్ని సెటప్ చేయడానికి ఫోన్ కూడా ఉండాలి. మీకు ప్రాబ్లం ఉంటే ఇక్కడ పెట్టేసాను, నేను చూసుకుంటాను. నాకు ప్రాబ్లం ఏం లేదు, ఒక్క నిమిషం. సో ఫస్ట్ మనం ఫోన్లో ఒక యాప్ వేసుకోవాలి. యాప్ వేసుకోవడానికి మన యాప్ స్టోర్లోకి వెళ్ళి రోబో రాక్ అని టైప్ చేసుకుంటే యాప్ వస్తుంది. యాప్ని మనం సైన్ ఇన్ చేయాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ పెట్టాలి. నాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసిన కొద్దిగా ఎర్రర్స్ వచ్చినాయి. కానీ వాళ్ళ హెల్ప్ డెస్క్కి నేను చాట్లో రీచ్ అవ్వడంగానే వాళ్ళే ఒక పాస్వర్డ్ ఇచ్చారు. నేను ఈమెయిల్ ఇవ్వగానే కోడ్ వచ్చింది. ఆ కోడ్ పెట్టగానే మొత్తం సెట్ అయిపోయింది అనమాట. సో రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత రోబో వచ్చేసరికి ఇల్లు మొత్తం మాప్ చేయడానికి మ్యాపింగ్ చేస్తుంది అనమాట. ఇల్లు మొత్తం ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది ఏంటి అని చెక్ చేసింది. సో మంచిగానే వ్యాక్యూమ్ చేసింది. మాపింగ్ కూడా చేయించాను. తర్వాత స్లో మాపింగ్, డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి అనమాట. ఒకసారి మీరు ఇది కొన్నారనుకోండి, యాప్ వేసుకొని మొత్తం ట్రయల్ చేస్తూ ఉంటే మీకే తెలుస్తూ ఉంటాయి అనమాట. మంచిగా వ్యాక్యూమ్ చేసింది. ఆ తర్వాత వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత మాపింగ్ కూడా చేసింది.
ఈ మాపింగ్ చేసిన తర్వాత మనము దాన్ని ఎట్లా క్లీన్ చేయాలనేది కూడా నేను చెప్పాను అనమాట. ఒకసారి వ్యాక్యూమ్ అయిపోయిన తర్వాత చూడండి, ఇది క్లీన్ వాటర్, డస్టీ వాటర్, ఇది దట్టి వాటర్. దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం మనం. సో క్లీనింగ్ మాపింగ్ చేసిన తర్వాత వేస్ట్ వాటర్ అంతా ఇక్కడ ఉందన్నమాట. ఆటోమేటిక్గా అదే తీసుకుంటాం. మనం ఏం చేయాలి, దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడాలి అంతే. డాక్టర్ స్టేషన్కి బ్యాక్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది.